సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఏ ఇయర్ అయినా కానీ సెమ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి అటానమస్ అయినా, జేఎన్టీయూహెచ్ అయినా, ప్రైవేట్ యూనివర్సిటీ అయినా ఏదైనా కానీ ఫస్ట్గా మనం స్టెప్ 1 ఏంటిదంటే లెర్నింగ్ అవుట్కమ్స్, ఆ సిలబస్, ఆ చాప్టర్ యొక్క ఆ సబ్జెక్ట్ యొక్క సిలబస్ చూసుకోవాలి. ఫస్ట్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఎట్లా చాప్టర్ వైజ్ చూసుకోవాలి, యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 అట్లా. తర్వాత చాప్టర్ వైజ్ టాపిక్స్, తర్వాత లెర్నింగ్ అవుట్కమ్స్లో ఏంటి అనేది, తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్స్, రిపీటెడ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో రిపీటెడ్ క్వశ్చన్స్ ఆ టాపిక్ నుంచి వచ్చినాయా, ఏ టాపిక్ నుంచి వచ్చినాయో ఫస్ట్ చూసుకోవాలి. చూసుకొని అప్పుడు మనం ఒక స్ట్రాటజీ అనేది ప్లే చేయాలి. ఎట్లా అంటే PS2 సబ్జెక్ట్కి నేను ఎట్లా లెర్నింగ్ అవుట్కమ్స్ రాసుకున్నానో, ఎట్లా ప్రిపరేషన్ చేసుకున్నానో ఒకసారి చూడండి, మీకు చూపెడతా. పవర్ సిస్టమ్స్. సో నేను ఫస్ట్ యూనిట్ 1 లెర్నింగ్ అవుట్కమ్స్లో పర్ఫార్మెన్స్ ఆఫ్ లైన్స్. సో పర్ఫార్మెన్స్ ఆఫ్ లైన్స్లో నాకు లెర్నింగ్ అవుట్కమ్స్లో పాయింట్స్ వైజ్, సో రిప్రజెంటేషన్ ఆఫ్ లైన్స్, తర్వాత షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్, మీడియం లెంత్ లైన్స్, నామినల్ పై రిప్రజెంటేషన్స్. సో అట్లా మొత్తం ఆ యూనిట్ 1లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్ వైజ్ మొత్తం ఇట్లా రాసుకొని ఏం చేస్తా అంటే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, సో మన దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ఇప్పుడు మనం దాంట్లో చేద్దాం. అట్లనే మీకు గూగుల్లో కూడా దొరుకుతాయి అన్నట్టు క్వశ్చన్ పేపర్స్, మన జేఎన్టీహెచ్ క్వశ్చన్ పేపర్స్ అయినా, అటానమస్ ఎందులో అయినా కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అంటే మొత్తం గూగుల్లో దొరుకుతాయి. దాన్ని బట్టి మనం ఒక అనలైజ్ చేసుకోవాలన్నట్టు. సో ఎట్లా అంటే మీకు చూపెడితే చూడండి. అదే ఇప్పుడు పవర్ సిస్టమ్స్ 2 క్వశ్చన్ పేపర్స్ చూడండి. ఇప్పుడు పార్ట్ 1, పార్ట్ ఏ, పార్ట్ బి. సో ఈ పార్ట్ బిలో ఇప్పుడు మనకి ఫస్ట్ చాప్టర్ నుంచి వెళ్ళి సిమెట్రిక్ లైన్స్ ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం. సో మళ్ళీ తర్వాత ఇంకో ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చినాయి. తర్వాత చూడండి ఇది సెకండ్ క్వశ్చన్ ఏబి. తర్వాత థర్డ్ క్వశ్చన్లో థియరిటికల్ క్వశ్చన్ వచ్చింది అన్నట్టు. సో మనం రాసే క్వశ్చన్ ఈ ప్రాబ్లం కాకుండా ఫెర్రాంటీ ఎఫెక్ట్ ట్రాన్స్మిషన్ లైన్. సో వాట్ ఈస్ దట్ ఫెర్రాంటీ ఎఫెక్ట్ ఇన్ ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అని ఉన్నది. సో ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ చాప్టర్లో నేను రాసుకున్న దాంట్లో ఫెర్రాంటీ ఎఫెక్ట్స్ ఉన్నది, అది చూడండి. ఎందుకంటే అది రిపీటెడ్ క్వశ్చన్. సో అట్లనే నేను ఒక 4-5 క్వశ్చన్లు చూస్తే సో ఫెర్రాంటీ ఎఫెక్ట్ బాగున్నది. సో ఇక్కడ మనం ఆల్రెడీ రాసుకున్నాం ఫెర్రాంటీ ఎఫెక్ట్. సో ఇక్కడ చూడండి ఫెర్రాంటీ ఎఫెక్ట్. సో ఫెర్రాంటీ ఎఫెక్ట్ కాబట్టి మనం ఇంపార్టెంట్. సో దీంట్లో నుంచి పక్కా ఒక క్వశ్చన్ వస్తాయి కాబట్టి ఇది మెయిన్గా మనం చూసుకోవాలన్నట్టు. సో అట్లనే ఇందులో క్వశ్చన్ పేపర్లు చూడండి, ఏబిసిడి కాన్స్టెంట్స్ ప్రాబ్లం వచ్చింది. సో మనకి ఏబిసిడి కాన్స్టెంట్స్ మీద కూడా క్వశ్చన్ వచ్చింది. సో ఇది కూడా మనకి ఇంపార్టెంటే. అంటే ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది అన్నట్టు. సో ఎక్కువ ఏది రిపీటెడ్ అవుతుందో అది పక్కా అవుతుంది అన్నట్టు. ఇది మెయిన్గా ఫెర్రాంటీ ఎఫెక్ట్ అనేది ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. సో అట్లా నేను ఫెర్రాంటీ ఎఫెక్ట్ బాగా చూసుకుంటాను అన్నట్టు, ఎందుకంటే పక్కా వస్తుంది. సో అట్లా మనం స్ట్రాటజీ ప్లే చేసుకొని మనం చదవాలి. సో అట్లా స్ట్రాటజీ ప్లే చేసుకొని చదివితేనే మనం జేఎన్టీహెచ్ అయినా, అటానమస్ అయినా, ప్రైవేట్ యూనివర్సిటీ అయినా ఏదైనా కానీ అట్లా చూసుకుంటేనే మనం పాస్ అవుతాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎట్లా అంటే మెయిన్గా ఫస్ట్ మనకు క్వశ్చన్ వచ్చింది, మనం ఫస్ట్ పేపర్ ఓపెన్ చేసుడుతోనే మనకు పార్ట్ ఏ ఆర్ పార్ట్ బి, ఏఆర్బి. సో మనకి ఏది ఈ పార్ట్ ఏలో మంచిగా వస్తాయి అన్నీ వస్తాయా, పార్ట్ బిలో మంచిగా వస్తాయా అని చూసుకోవాలి. సో మనకైతే నాకు తెలిసి నేనైతే, ఎందుకంటే పార్ట్ ఏ చిన్నవి కాబట్టి లాస్ట్లో రాసుకోవచ్చు, పార్ట్ బి పెద్దవి కాబట్టి మనం పార్ట్ బిని బాగా కాన్సన్ట్రేట్ చేస్తేనే మార్కులు వస్తాయి. సో పార్ట్ బిలో నీకు ఫస్ట్ క్వశ్చనా, సెకండ్ క్వశ్చనా, థర్డ్ క్వశ్చనా ఇవి చూసుకో. ఏది బాగా పర్ఫెక్ట్ వస్తుందో ఫస్ట్ దాన్ని రాయి. తర్వాత నీకు ఏదైతే నార్మల్గా వస్తుందో అది రాయి. నీకు లాస్ట్గా నీకు అది రాదనుకున్నావు అది రాయి. అది నీకు దాని గురించి తెలియకపోతే దాన్ని రిలేటెడ్ రాయి, అంతే. నువ్వు ఏం చేసినా అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. వాడు మనకు దిద్దేటోడు ఎట్లుంటుంది అంటే వాడు మస్తు పేపర్లు దిద్దుతూ ఉంటాడు. సో మనకి పేపర్కి ఒక మార్క్ వేసినా కూడా పాస్ అయ్యేటట్టు వేసుకోవాలి. వీడి ఇక వాడు అన్ని టెన్షన్లు పెట్టుకొని కూడా అవ్వ సరే నేను ఒక్కడు పాస్ కావద్దని మనల్ని వాడు టార్గెట్గా పాస్ చేయొద్దని చూసినా కానీ మన పేపర్ ప్రజెంటేషన్ మనం ఒక పేపర్లో ఒక మార్క్ అనేది తెచ్చుకునేటట్టు చూసుకుంటే, అరే వీడు గిన్ని రాసిండు కాబట్టి వీడిని పక్కా పాస్ చేయాలి రా అని పేపర్కి ఒక మార్క్ వేసుకున్నా మనం పాస్ అయ్యేటట్టు చూసుకోవాలి.
సో అది మన స్ట్రాటజీ. సో ఒక్క క్వశ్చన్ వదిలిపెట్టద్దు, మంచిగా ప్రజెంటేషన్ చేయాలి పేపర్లో. కొద్దిగా నీకు ఇప్పుడు నీకు నార్మల్గా ఫెర్రాంటీ ఎఫెక్ట్ తెలియదు. సో ఆ చాప్టర్లో ఫెర్రాంటీ ఎఫెక్ట్ రిలేటెడ్గా ఏమైనా తెలుసా, లేకపోతే ఆ చాప్టర్లో నీకు వేరేది ఏమైనా తెలుసా, సో దాని గురించి రాయి. అది కాన్సెప్ట్. సో మెయిన్ పాయింట్స్ వైజ్ రాయాలి, పారాగ్రాఫ్ వైజ్ మొత్తం అంతా రాదు, కీవర్డ్స్ కూడా అండర్లైన్ చేయాలి. సో ఇది స్ట్రాటజీ. ఇట్లా చేస్తే మీరు పక్కా JNTH అటానమస్ ప్రైవేట్ యూనివర్సిటీ ఏళ్ళైనా పక్కా పాస్ అవుతారు. ఇది వన్డే బ్యాటింగ్ లెక్క కూడా చూసుకోవచ్చు. వన్డే బ్యాటింగ్లో నీకు సేమ్ ఇట్లనే అవుట్కమ్స్ రాసుకొని ఇంపార్టెంట్ చదువుకున్నా కానీ సెట్ అయిపోతుంది. నేనైతే ఇట్లనే రాసి అన్నీ పాస్ అయినా, ఒక్క సెమ్ కూడా సప్లీ పడకుండా పాస్ అయినా. సో మీకు కూడా చెప్దామని ఇట్లా చెప్తా ఉన్నా. సో ఇది గైస్ మొత్తానికి JNTH అటానమస్ ప్రైవేట్ యూనివర్సిటీ సెమ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను చేస్తూ ఉంటా. ప్రతి టాపిక్ మీద ఒక వీడియో చేస్తూ ఉంటా. సో ఇది గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఏం లేదు, కొద్దిగా ఒక అవేర్నెస్ ఇద్దామని. చాలామంది సప్లీలు పడుతూ ఉంటాయి కాబట్టి బీటెక్లో ఎట్లా గెట్ ఆన్ కావాలనే ఒక ఉద్దేశంతో చేస్తూ ఉన్నా. సో థ్యాంక్ యూ, బాయ్.